అంటూ టార్గెట్లతో ఎక్సైజ్ శాఖ తీవ్ర ఒత్తిడి, ప్రజలతో తెగ తాగించేందుకు చంద్రబాబు సర్కార్ పన్నుతున్న కుట్రలో ఎక్సైజ్ అధికారులు సమిధిలవుతున్నారు. ప్రభుత్వ టార్గెట్లు వారికి ప్రాణ సంకటంగా మారుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల లక్ష్యాన్ని చేరేందుకు చివరి రోజు మార్చి 31 అధికారులు నానా పాటలు పడ్డారు. మద్యం దుకాణాలు, బార్ల యజమానులు వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేయాల్సిందిగా ప్రాధేయపడ్డారు. 25-26లో మద్యం అమ్మకాలు 30,200 కోట్ల మార్కు దాటించడం కోసం రాత్రి పొద్దుపోయే వరకు తీవ్ర అవస్థలు పడ్డారు. మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయాన్ని చంద్రబాబు సర్కార్ ప్రధాన ఇంధనంగా చేసుకుందన్నది స్పష్టం. 25-26లో ఏకంగా 35,000 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్సైజ్ శాఖ లక్ష్యం నిర్దేశించారు. ప్రతివారం సమీక్షించి ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలని ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ని ఆదేశించింది. మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాలు, బార్ల ద్వారా వేళాపాళ లేకుండా మద్యం అమ్మకాలకు తలుపులు బార్ల తెరిచింది. ఎంత చేసిన ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ 27,000 కోట్ల మద్యాన్ని దుకాణాలు, బార్లకు విక్రయించగలిగింది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిర్దేశించిన 35,000 కోట్ల మార్కుని చేరలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు కనీసం 30,200 కోట్లైనా దాటించాలని నిర్దేశించారు. దాంతో నానా తిప్పలు పడ్డారన్నటువంటిది హైలైట్ చేశారు.